నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపేవరది. ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. నెల్లూరు విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలు, 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 3 నియోజకవర్గాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. అలాగే కోవూరు ఈసారి తెలుగుదేశం పార్టీది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడ గెలవబోతూ ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరులో గెలవబోతూ ఉన్నారు. నెల్లూరు సిటీలో. నెల్లూరు రూరల్ విషయానికి వచ్చేటప్పటికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరబోతోంది. అదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. సర్వేపల్లి వైసీపీది కాకాని గోవర్ధన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి పరాజయం తప్పదు అని ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సూళ్లూరుపేట వైసీపీదే కిలివెట్టి సంజీవయ్య గెలవబోతూ ఉన్నారు. వెంకటగిరి టఫ్ ఫైట్ ఉండబోతోంది. నేదురుమల్లి వెంకట కుమార్ రెడ్డికి కురుగొండ్ల రామకృష్ణకి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చేసింది. ఉదయగిరి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.